ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా ఉదయకాలపు దేవుని మాటలతో మీరు ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని ఎంతగానో మిమ్ములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న మీ అనుభవాలను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. కృపయు సమాధానమును మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఆమేన్. భక్తుడు అంటున్నాడు, దేవుడు నా విన్నపము, నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ, ఇట్టి విశ్వాసంలో మనం కొనసాగుదాము కాక. చాలా సందర్భాల్లో మనం చూస్తూ గమనిస్తే చక్కగా కార్యాలన్నీ జరిగితే నా జ్ఞానము, నా యొక్క తెలివితేటలను బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న సౌకర్యాలను బట్టి ఇలా అన్ని మంచిగా జరిగాయి అని దేవునికి మహిమ కలగకుండా మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన యొక్క సౌఖ్యాలను తలంచి అతిశయిస్తూ ఉంటాం. ఏదైనా అనర్థాలు జరిగినాయి అంటే, ఏదైనా నష్టం జరిగిందంటే, ఏదైనా ప్రార్థించి ఆ కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటే దేవుని పైన నేరము మోపే స్థితి కనబడుతూ ఉంది. అవును, తప్పు మోపే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే భక్తుడు అంటున్నాడు, ఆయన జీవితంలో జరిగిన మేలులను బట్టి, ఆయనకు కలిగిన విడుదలను బట్టి, ఆయన ప్రార్థనకు జవాబు రావడం గమనించి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, కనుకనే ఈరోజు నేను ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా దైవభక్తి మన హృదయంలో ఉన్నప్పుడు ఏ మంచి కార్యము జరిగినా, ఏ మేలు కలిగినా, ఏ లాభము కలిగినా మొదటిగా మనము దేవునికి ప్రయారిటీ ఇస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తాం. ఇది నా దేవుని సహాయము వలన మాత్రమే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పగలుగుతాము. ఎప్పుడు అంటే దైవభక్తి కలిగి ఉన్నప్పుడు, పరిపూర్ణమైన విశ్వాసము దేవునిపై ఉన్నప్పుడు. ఏదైనా నష్టము కలిగింది అంటే, లేకుంటే మన ప్రార్థనకి జవాబు రాలేదు అంటే, భక్తి పరులైతే అనుకునే విషయం ఏంటో తెలుసా? ఎక్కడో నాలో లోపం ఉంది, నా ప్రవర్తనలో, నా భక్తిలో, నా నడవడికలో ఎక్కడో లోపం కలిగింది, కనుకనే ఈ ప్రార్థనకు ప్రతిఫలము నేను పొందలేకపోయాను అని కొంతమంది ఆలోచిస్తే, మరికొంతమంది దైవభక్తి కలిగిన వారు, పర్వాలేదు, మేలును అనుభవించిన మనము ఈ నష్టాల్ని, కీడును కూడా అనుభవించవచ్చు, పర్వాలేదు, దేవుని వలన ఎప్పుడు మనకి మేలే కలగాల. కొన్నిసార్లు ఇరుక్కుకుండా వెళ్లాల్సి వస్తుంది, పర్వాలేదు, కొన్నిసార్లు ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది, అయినా డోంట్ వరీ, అయినా పర్వాలేదు అని మనము ఆలోచించి మనలను మనం సరిచేసుకోవడానికి, లేదంటే దేవునిపై ఇంకా డిపెండ్ అవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు అంటే దైవభక్తి మన హృదయంలో ఉన్నప్పుడు, పైకి భక్తి కాదు, అంతరంగంలో భక్తి ఉన్నప్పుడు కలిగే మార్పులు, ఆ కలిగే ప్రవర్తన ఈ రీతిగా ఉంటుంది. ఎప్పుడైతే మనము భక్తిహీనులుగా ఉంటామో, మంచి జరిగితే నా జ్ఞానమని, చెడు జరిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడతాం. ఈ రెండు మనం గుర్తుంచుకుంటే
ఈ రెండు విషయాలు మనం కొంచెం ఆలోచించగలిగితే మనము భక్తులమా భక్తిహీనులమా అర్థమైపోతుంది కదా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము దైవ భక్తి కలిగిన వారిగా ఉండాలి. దైవ భక్తి కలిగిన వారిగా ముందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నీ పిల్లలను నింపి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. యెహోవా నా మనవి ఆలకించి ఉన్నాడు అని మా ప్రార్థనలను ఆలకించుచున్న మీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్టుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ పిల్లలను నైనా మీ కృపతో నింపండి నాయన. మీ యందు భయభక్తులు కలిగిన వారిగా, ఏ పరిస్థితి అయినా మిమ్మల్ని ఘనపరచు వారిగా, మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించు వారిగా మలచుమని వేడుకుంటున్నామయ్యా. ఇరుకు మార్గము గుండా వెళుతూ ఉంటే, అపనిందలలోనూ అవమానాలలో వెళుతూ ఉంటే మీ పిల్లలు అయ్యా మిమ్ములను నిందించే స్థితిలో కాక తమ ప్రవర్తనను సరిచేసుకుందురుగాక, తమ నడవడిక అంతయు మీ ఎదుట సరిదిద్దుకుందురుగాక. అట్టి భక్తితో మమ్మలను నింపుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. మీలో మరి ఈరోజే క్రొత్తగా గృహప్రవేశాలు చేస్తూ ఈరోజే నూతనంగా మీరు ప్రారంభిస్తున్న మీ పనులన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాము. క్రొత్తగా ప్రారంభిస్తున్న మీ పనులు, వ్యాపారాలు, చేతి పనులన్నింటిలో, మీ మార్గాలలో క్రొత్తగా గృహాలు కట్టుకుంటూ ప్రారంభిస్తున్న వారు, క్రొత్తగా స్థలాలు తీసుకుంటున్న వారిని నా దేవుని కృప ఆవరించి బలపరిచి మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.